యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను చేయబోయే ఈ ప్రదక్షిణలో నా ఆదిశేషని నాకు దగ్గర చేసే మెట్లవ్వాలి. నేను నీ చుట్టూ ప్రదక్షిణలు చేసే కొద్దీ మా బంధం మరింత బలపడాలి. నేను చేసే ఈ ప్రార్థన మా ప్రేమకి జపం కావాలి తండ్రి. కాదని మాత్రం చెప్పకు దేవుడా. నాకు శివాని అంటే చాలా ఇష్టం. నువ్వే మా ఇద్దరిని కలపాలి. వీడిప్పుడే ఎత్తుకోవాలా? ప్రదక్షిణలు అయిపోయాక అటు ఎలాగో వస్తారు. అప్పుడు తన ముఖం కనిపిస్తుంది నాకు. త్రిశూల్, నువ్వు ఇటువైపు తప్పకుండా వస్తావు. నీ గర్ల్ ఫ్రెండ్ ముఖం నేను చూసి తీరుతాను. అరే త్రిశూల్, ఇన్ని రోజులు నన్ను ఆటాడించావు కదరా. తను ఎవరో నాకు తెలిసిపోతే నిన్నెలా ఆడుకుంటానో అప్పుడు చూడు. ఏమైందండి? ఎందుకలా అరిచారు? ఏమైంది? ఎందుకో కడుపులో మంటగా ఉంది దమయంతి. కడుపులో మంట ఎందుకు తెలీదు. రాత్రి సరిగ్గా భోజనం చేయలేదా? జ్యూస్ తీసుకురానా? ఇది భోజనం చేయకపోతే వచ్చింది కాదు, ఆ మంటకి అర్థం అంతే. మరి మన వాళ్ళకేదో అపాయం కలిగినట్టు, కష్టాల్లో ఉన్నట్టు, ఏదో పీడకలలా వచ్చింది. ఇది ఆ బాధ. ఎవరికీ ఏం కాదండి. అనవసరంగా ఏదేదో ఆలోచించకండి. త్రిశూల్, త్రివిక్రమ్ ఎక్కడున్నారు? వాళ్ళు రూమ్లో పడుకున్నారు. నువ్వు చూసావా? వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? అయినా
ఒకసారి చూసొస్తానుండు. ఈ టైంలో మీకు నిద్ర రాలేదని వాళ్ళనెందుకు డిస్టర్బ్ చేస్తారండి? వద్దండి. కానీ దమయంతి, మీరు పడుకోండి. మీరిప్పుడు నిద్రపోండి. ఉదయాన్నే అన్నీ సర్దుకుంటాయి. శివాని శివాని అండ్ త్రిశూల్ అంటే త్రిశూల్ గాడు శివానీని లవ్ చేస్తున్నాడా? త్రిశూల్ గర్ల్ ఫ్రెండ్ శివానియా? వీళ్ళిద్దరూ లవర్సా? ఇది ఈ ప్రపంచంలో కేవలం ఒకే చోట దొరుకుతుంది. త్రిశూల్ ఇచ్చాడు. మీరు ఇలా గుడికి వచ్చారేంటి? నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? చెప్తాను చిన్నబాబు, కొంచెం టైం ఇవ్వండి. అన్నీ అనుకున్నట్టు జరిగితే తప్పకుండా చెప్తాను. అయ్యో త్రిశూల్, అసలు నువ్వెందుకు పని చేస్తున్నావు? ఇలా ఇవ్వు. అయ్యో మేడం. త్రిశూల్ ప్లీజ్, నేను బాధపడతాను. కానీ నాలాంటి వాడు వచ్చేది దేవతని చూడటానికి. మాకు కొంచెం అవకాశం ఇస్తే ఆ దేవితో మనసు విప్పి మాట్లాడుకొని వెళ్ళిపోతాం. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఇంకేం కోరుకుంటారు? నా గురించే కోరుకుంటారు. ఎవరు అదృష్టవంతురాలు? శివాని. అంటే ఇన్ని రోజులు త్రిశూల్ గాడు చెప్పింది శివాని గురించా? త్రిశూల్ శివానీని లవ్ చేస్తున్నాడా? ఇన్ని రోజులు నేను ఐడియాస్ ఇచ్చింది వాడి లవ్వర్ ఎవరో తెలుసుకోవడానికి. వీడివన్నీ అప్లై చేస్తున్నది శివాని మీద. శివాని త్రిశూల్ శివాని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ త్రిశూల్ని లవ్ చేస్తుందా? నో, ఇదెలా సాధ్యం? నేను ఊరుకోను. శివాని నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? నన్నే మోసం చేస్తుందా? నేను ఊరుకోను. వీళ్ళిద్దరినీ వదిలిపెట్టను. మీరిద్దరూ నాకు తెలియకుండా నా పక్కనే దాగుడు మూతలాడతారా? మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టను. ఏయ్ శివాని, నన్నే మోసం చేస్తావు కదూ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు మీరిద్దరూ? ఏయ్, నీకు గుడికి వెళ్ళమని ఐడియా ఇచ్చిందే నేను. నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవడానికి నేనిక్కడికి వస్తే నా గర్ల్ ఫ్రెండ్తోనే ఉంటావా? నీకెంత ధైర్యం రా! కేవలం ఉండడమే కాదు, నా గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకుంటావా? ఎంత ధైర్యం త్రిశూల్! చిన్నబాబు గారు మాట్లాడుతూ నీ గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి, నీ గర్ల్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉండడానికి నా ఐడియాలే తీసుకున్నావు కదా నువ్వు. నాకు తెలియకుండా నా గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతూ నాకే ద్రోహం చేస్తావురా? గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెంట పడుతున్నావు నువ్వు. తనని నీ లవ్వర్ లాగా వెంట తిప్పుకుంటున్నావా? నన్నే మోసం చేస్తావరా? చిన్నబాబు, చిన్నబాబు ఏం చేస్తున్నావు? త్రివిక్రమ్ తొందరపడద్దు. ఏంటి? నేను తొందరపడుతున్నానా?
నువ్వు నాతో నాటకాలాడుతున్నావు. అబ్బా, దాగుడు మూతలాడుతున్నావా? హే హే, ఇప్పుడు ఆడండి చూద్దాం. ఏ కమాన్, నేను చూస్తాను. దాగుడు మూతల దండాకోర్, పిల్లి వచ్చే ఎలుక దాగే, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్, పన్నీర్ బుడ్డి. త్రివిక్రమ్, ఏంటి శివాని, భయంగా ఉందా? ఇన్ని రోజులు మీరిద్దరూ ఇలాగే కదా నన్ను మోసం చేసి దాగుడు మూతలాడారు. అప్పుడు భయం కాలేదా? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వీడితో లవ్ గేమ్ ఆడుతున్నావా? త్రివిక్రమ్, నువ్వు ఏదేదో ఊహించుకుని మాట్లాడుతావు. ఏంటి తెలియకుండా కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా నేను అన్ని చూస్తూ ఊరుకోవాలా? ఏయ్, ఎంత మోసం చేశావే! త్రివిక్రమ్, శివాని కొడతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు? చేదిరా, నిన్ను కొడితే వీడు అడ్డొస్తున్నాడంటే వీణ్ణి కొడితే నువ్వు కూడా అడ్డొస్తున్నావు. కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా కూడా తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అంటున్నావు ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వీడితో రొమాన్స్ చేస్తున్నావా? త్రివిక్రమ్, ఆపు. ఇంతకటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. ఒకరి మీద ఆరోపణలు చేయటానికంటే ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుని ఆరోపణలు చేయాలి. నిన్ను నేను జెంటిల్మెన్ అనుకున్నాను. ఇంత చీప్గా ఆలోచిస్తావా నువ్వు? నేను త్రిశూల్తో మాట్లాడితే మేమిద్దరం లవ్వర్సా? అసలు నేను నిన్ను ఎంతగా నమ్మానో తెలుసా త్రివిక్రమ్? కానీ నీకు నా మీద నమ్మకమే లేదు కదా? లేదు, ఇంకా నేను ఒక్క క్షణం కూడా నీ జీవితంలో ఉండను. శివాని, అవసరం లేదు త్రివిక్రమ్. నాకు నీలాంటి అనుమాన పిశాచి అస్సలు అవసరం లేదు. ఈరోజు త్రిశూల్తో అన్నావు, రేపు ఇంకెవరితో అయినా మాట్లాడితే అతనితో కూడా ఇలాగే అంటారు. లేదు, నాకిక నీ సావాసమే వద్దు. శివాని, నా పేరు ఇంకొకసారి అలా పిలవద్దు. మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. నువ్వు నా జీవితంలో మళ్ళీ నాకు కనిపించొద్దు. గుడ్ బై. శివాని, ఇదంతా కళ. అమ్మో, ఏది ఏమైనా శివాని నాకు దక్కాల్సిన అమ్మాయి. నేను తనని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోను. తన అందం నాకు మాత్రమే దక్కాలి. ఇప్పుడు నేను వెళ్ళి డైరెక్ట్గా తన్ని అడిగేస్తే కలలో జరిగిందే నిజంగా జరుగుతుందేమో. అలా జరగకూడదు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి. ఎస్పెషలీ శివానీకి త్రిశూల్ మీద ఏ ఫీలింగ్ ఉందో నేను తెలుసుకోవాలి. ఎస్, దిస్ ఈజ్ రైట్. త్రిశూల్, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నన్ను ఎత్తుకుని తిరిగావా? ఎందుకు ఎందుకు నువ్వు ఇలా చేశావు? నీకు చెప్పాను కదా,
నీకు మంచి జరగాలి అని. ప్రదక్షిణలు చేస్తే నీ ప్రేమ మరింత బలపడుతుందట. కావచ్చు, కానీ నేను ప్రదక్షిణలు చేస్తాను కదా. నువ్వు నన్నెందుకు ఎత్తుకున్నావు? అది అది చెప్పు త్రిశూల్. సారీ శివాని, అది యాక్చువల్లీ ఇది ప్రదక్షిణలు చేయాల్సింది ఎవరి ప్రేమ గెలవాలనుకుంటే వాళ్ళు చేయాలని కాదు, నేను చేస్తేనే నాకు అవుతుందని ఒక స్వామీజీ చెప్తే. ఏం చెప్తున్నావు? ఏంటి శివాని, నేను నిన్ను ఎత్తుకున్నాను, దేవుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశాను. ఇక మన ఇద్దరిని దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. నీ మనసు తప్పక మారుతుంది. మారడానికి ఆ దేవుడి ఆశీర్వాదం ఉంది. త్రిశూల్ అబద్ధం చెప్పి నువ్వు నన్నే మోసం చేస్తావా? శివాని, నేను నిన్ను మోసం చేయలేదు. నా ప్రేమ దక్కించుకోవడానికి నేను వేసుకున్న ప్లాన్ ఇది. ప్రేమ విషయంలో జరిగేవన్నీ మంచికే కదా. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు నువ్వు. ఎందుకు ఎందుకు నువ్వు నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావు ఇలాగా? నా బాధ, నా ప్రేమ గురించి తెలుసా నీకు? నీకు నా ప్రేమ గురించి తెలుసా? అవసరం లేదు, అది నాకు అవసరం లేదు. అవసరం లేదు అవసరం లేదు అని ఎన్నిసార్లు నన్ను దూరం పెడతావు? నీ మనసులో ఏముందో ఒక్కసారి సరిగ్గా కనుక్కో. నీ మనసులో ఉన్నది నేను, నువ్వు కోరుకున్న వాణ్ణి నేను. నీతో మాట్లాడినా ఒకటే, బండరాయితో తల పగలు కొట్టుకున్నా ఒకటే. శివాని, శివాని, రాయితో తల పగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. రాయి రూపంలో ఉన్న భగవంతుడికే నా ప్రేమ అర్థమైంది. మా ఇద్దరిని ఆ దేవుడే ఒకటి చేస్తాడు. అమృత చెప్పినట్టు మాది జన్మ జన్మల బంధం అని నిరూపిస్తాను. త్రిశూల్, చిన్నబాబు, బ్రో చెప్పండి. బ్రో ఎందుకో బాలేదురా, చిన్నబాబు గారు అనే పిలు. నీ టోన్కి అదే కరెక్ట్. సరే, అలాగే చిన్నబాబు. నిన్న రాత్రి ఇంట్లో లేవు కదా నువ్వు? ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంటే నవ్వుతున్నావేంట్రా? ఎక్కడికి వెళ్ళావు? చిన్నబాబు, అది తొందరగా చెప్పు. నేను నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని గుడికి వెళ్ళాను. నేను పెళ్లి చేసుకోబోయే శివానీని నీ గర్ల్ ఫ్రెండ్ అని ఈజీగా చెప్తున్నావు కదరా. ఏంటి చిన్నబాబు, ఏం మాట్లాడట్లేదు మీరు? నీ గర్ల్ ఫ్రెండ్ని గుడికి తీసుకెళ్లేంత ధైర్యం వచ్చింది కదా నీకు, అందుకే సంతోషంలో మాటలు రావడం లేదు. చిన్నబాబు, నాకు ధైర్యం ఉంది, కానీ ఇన్ని రోజులు టైం కుదరలేదు. ఇక మీద అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఓహో, నా గర్ల్ ఫ్రెండ్ని లవ్ చేయడం అంత ఈజీయా నీకు? త్రిశూల్, నాకొచ్చే కోపానికి. థ్యాంక్ యూ చిన్నబాబు. మీరు ఆ స్వామీజీ గురించి చెప్పాకే నేను నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని గుడికి వెళ్ళాను. నేనే ఐడియా ఇచ్చి నా గర్ల్ ఫ్రెండ్ని నీతో వచ్చేలా చేశానా? పర్వాలేదులే, నాకు నిజం ఇప్పుడు తెలిసిపోయింది. నాకిది చాలు. తర్వాత ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. చిన్నబాబు గారు, ఇందాకటి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు సైలెంట్గా ఉన్నారు. ఏదైనా మాట్లాడండి. త్రిశూల్, నీ గర్ల్ ఫ్రెండ్ని నాకు పరిచయం చేయవా? టైం వచ్చినప్పుడు చేస్తానులే చిన్నబాబు. అది కాదురా, కనీసం పేరైనా చెప్పచ్చు కదా. అది ఇప్పుడే చెప్పను. నువ్వు పేరు ఎలాగో చెప్పట్లేదు. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు నేను గెస్ట్ చేయనా? అది కాదు, మీరే గెస్ట్ చేస్తానుండ్రా. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఎస్తో స్టార్ట్ అవుతుంది. Am I right? నేను చెప్పింది కరెక్ట్గా? మీకెలా తెలుసు చిన్నబాబు?
నేనేదో జస్ట్ గెస్ చేశాను రా, నువ్వు ఈజీగా దొరికిపోయావు.